మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్టే ఈయాటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఇగటు బీహార్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తలపండిన రాజకీయ నాయకులు అనుకున్న దానికి మించిన సీట్లను దక్కించుకున్నది ఎన్డీఏ కూటమి. ఇక ఎన్నికలతోని రాష్ట్ర దేశ రాజకీయాలలో ఏ మార్పు రాబోతున్నది, లీడర్లు ఏమంటున్నారు, ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేతి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతోటి ఘన విజయం సాధించిండు. ఇక ఈ గెలుపుతోటి చేతి పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఫుల్ ఖుషి అయ్యి సంబురాలు చేసుకున్నారు. విజయానందంతో కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన నవీన్ యాదవ్ గిట్లా మాట్లాడిండు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. జూబ్లీహిల్స్ కు మంచి రోజులు వచ్చినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పటి సంది అందరినీ కలుపుకపోయి పనిచేస్తానని మాటిచ్చిండు. ఇక రెండో స్థానంలో నిలిచిన మాగంటి సునీతక్క గిట్లా అన్నది. ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఒక ఆడబిడ్డ మీద రౌడీజం చేసి గెలిచిరు గాని నైతికంగా మాత్రం నేను ఎప్పుడో గెలిచినా అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విజయం మీద సీఎం రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము, రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. వచ్చే 2 ఏళ్లు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి పనిచేస్తామన్నాడు రేవంత్ అన్న. ఇగటు బీహార్లో మాత్రం ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. 243 స్థానాలలో 201 స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే మహాగఠబంధన్ మాత్రం 36 సీట్లకే పరిమితమైంది. ఇక దేశంలో ప్రధాని మోడీ దగ్గరికేంచి ఎంతో మంది లీడర్ల కోసం పనిచేసి గెలిపించిండని పేరున్న ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పెట్టి పోటీ చేస్తే మాత్రం బీహార్ ప్రజలు ఆదరించలేదు. చాయ్ పే చర్చ, అబ్ కీ బార్ మోడీ సర్కార్ అని పువ్వు పార్టీకి, ఇదే బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు నితీష్ నాయక్ అని, పంజాబ్ లో అమరీందర్ సింగ్ కు కాఫీ విత్ కెప్టెన్ అని, ఏపీలో జగన్ కు నవరత్నాలని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి బంగ్లా నిజేర్ మేయేకే ఛాయ్ అని, అటు తమిళనాడులో స్టాలిన్ కు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు, ఇట్లా శానా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఐపాక్ సంస్థ తరపున ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ ఆయన సొంత పార్టీ జనసురాజ్ తరపున మాత్రం ఒక్కల్ని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయేటాళ్లకు ప్రశాంత్ కిషోర్ హీరో అనుకున్నాడు గాని ఆయన హీరో కాదు, జీరో అని సోషల్ మీడియాలో మస్తుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల అబద్ధాలను మా కార్యకర్తలు తిప్పికొట్టిరన్న ప్రధాని మోడీ సారు బీహార్ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపు కోసం పనిచేస్తామని చెప్పిండు. ఇక చేతి పార్టీ లీడర్ మాణికం ఠాగూర్ సార్ మాత్రం రిజల్ట్ పురాగా రాకముందే మొత్తం 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తే దాంట్లో ప్రతిపక్ష ఓటర్ల నుంచే ఎక్కువ తీసేస్తే ఫలితాల రోజు ఇంకేం ఆశిస్తాం అని ట్వీట్ చేసిండు. మొత్తానికైతే లోక్సభ ఎన్నికలలో బోటాబోటీ మెజారిటీ తోటి గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కార్ కు ఈ గెలుపు మాత్రం జోష్ పెంచేదే పోర్రి.